హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టాకింగ్ ఫిలిమ్స్. నేను మీ భానుప్రకాష్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా ఈరోజు రిలీజ్ అయిన సినిమా, అంటే ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమా అనమాట. నేను చూసిన ఫస్ట్ ఈ ఇయర్ రిలీజ్ అయిన సినిమా. సినిమా పేరేంద్ర అంటే గేమ్ చేంజర్. సంక్రాంతి పండగ వస్తూ ఉంది. అందరూ ఫస్ట్ రేసులోకి దిగిన రేసు గుర్రం అనుకోవచ్చు. గేమ్ చేంజర్ ఇది దాదాపు 350-400 కోట్లు పెట్టి శంకర్ డైరెక్ట్ చేశాడు. రామ్ చరణ్ సినిమా, ఇన్ఫ్యాక్ట్ RRR తర్వాత రామ్ చరణ్ సినిమా. జనరల్గా మనకి రాజమౌళి కర్స్ అంటాం. ఏంటంటే రాజమౌళితో సినిమా తీస్తే ఆ నెక్స్ట్ సినిమా దుబ్బేస్తుంది అని. సో ఆ కర్స్ జరిగిందా లేదా చూద్దాం మనం, ఓకేనా. దిల్ రాజు వచ్చేసి దీనికి ప్రొడ్యూసర్. దిల్ రాజు ప్రొడ్యూసర్గా ఇంకొక సినిమా కూడా వస్తుంది, సంక్రాంతికి వస్తున్నామని వాళ్ళు ముందే పేరు యాడ్ పెట్టేసుకున్నారు. సో సినిమా స్టోరీకి వస్తేయింది. సినిమా స్టోరీకి వచ్చాము అంటే శ్రీకాంత్కి ఇద్దరు పిల్లలు ఉంటారు. ఇద్దరు వేరే ఫాదర్ పిల్లలు. మనోడు శ్రీకాంత్ పెంచుకొని ఉంటాడు. అది సినిమాలో చూస్తే తెలుసు ఫ్లాష్ బ్యాక్ అంతా. సో సూర్యను జయరామ్, సూర్య తమ్ముడు జయరామ్ అన్నయ్య. మన శ్రీకాంత్ చనిపోయిన తర్వాత ఎవరు సీఎం అవ్వాలా అనుకుంటారు. సో ఆ సీఎం ఎవరు అవుతారు అవ్వరా అనేది అనమాట. మనకి శంకరే ఒక సినిమా తీసాడు, ఒకరోజు సీఎం ఒకే ఒకడు, 1 డే సీఎం కాన్సెప్ట్. ఇది 1 అవర్ సీఎం అన్నట్టుగా 3 డైలాగ్లో వస్తుంది అంతా. అండ్ మన హీరో వచ్చేసి మనోడిని సీఎం కాకుండా ఆపేదానికి ఏం చేశాడు, ఇంతకు వాడు అయ్యాడా అవ్వలేదా, ఏం జరిగింది అన్నది సినిమా అంతా. సో దీనికి చాలా ఇవి ఉన్నాయి. మనకి చూసామంటే చాలా సినిమా కాన్సెప్ట్స్ మనకు కనిపిస్తుంది. సినిమా ఎలా ఉంది యాజ్ ఎ హోల్ చూసామంటే మటుకు బొక్కలాగుంది. ముందే చెప్పేస్తున్నా. ఫస్ట్ ఈ ఇయర్ వచ్చిన ఫస్ట్ డిజాస్టర్, సంక్రాంతికి వచ్చిన ఫస్ట్ డిజాస్టర్ అన్నమాట. ఇది ఖచ్చితంగా ఏముందిరా అంటే ఒక ప్రాపర్ లైన్ లేదు. స్టోరీ వచ్చేసి కార్తీక్ సుబ్బరాజ్ ఇచ్చాడు, మనోడు స్క్రీన్ ప్లే ఎవరు రాశాడు, డైలాగ్ సాయి మాధవ్ బుర్రా గారు రాశారు, శంకర్ డైరెక్షన్ చేశారు. 4 డిఫరెంట్ ఎవరు ఏం చెప్పి ఏం ఇది చేశారో తెలియదు, కానీ సాయి మాధవ్ బుర్రా డైలాగులు అయితే బ్రహ్మాండంగా ఉన్నాయి. కొద్దిగా నాకు బాగా అనిపించాయి. ఈ డైరెక్షన్లోనూ స్క్రీన్ ప్లేలోనూ స్టోరీలోనూ వాళ్ళు ఏమనుకున్నారు, ఏం తీయాలనుకున్నారు ఎవరికి క్లారిటీ లేదు, ఏమైందో తెలియదు అసలు. మొత్తానికి సినిమా 3 సంవత్సరాలు కష్టపడి ఇట్లాంటి పనికి మనం రొట్టా సినిమా అయితే తీశారు ఖచ్చితంగా. ఏ రేంజ్ తీశారా అంటే మార్నింగ్ 11:30 షోకి 30% ఆక్యుపెన్సీ ఉంది. నేనున్న స్క్రీన్కి 4 o'clock షో పడింది, ఇంకా 8 o'clock షో పడింది. థర్డ్ షోకి జనాలు లేరు థియేటర్లో. అంత దరిద్రమైన ఇదనమాట డిజాస్టర్. అసలు మాట కూడా లేదు, ఇంత ఇదే. సో ఏమేం దరిద్రంగా లేదు, మనం కొద్దిగా నీట్గా మాట్లాడుకుందాం. స్పాయిలర్స్ అయితే ఉంటాయి. లేదబ్బా మేము వెళ్ళి జ్యూస్ వచ్చిన తర్వాత ఇది చేద్దామంటే మీరు ఇక్కడ ఆపేసుకోండి, చూద్దాం మనం కొద్దిగా డీటెయిల్గా వద్దాం. ఫస్ట్ ఇంకా స్పాయిలర్స్ ఇవన్నీ వచ్చాయంటే బందోబస్తు అని ఒక సినిమా వచ్చింది సూర్యలో. సూర్యనే ఇక్కడ రైతు, ఆయన పిఎంకి సెక్యూరిటీ గార్డు, లవ్వరు, ఇట్లా చాలా క్యారెక్టర్లు ఉంటాయి. దానికి మించిన క్యారెక్టర్లు ఉన్నాయి దాంట్లో. రామ్ చరణ్ ఆయన చేసిన సినిమాలలో ఎన్ని క్యారెక్టర్లు చేశారో దానికి మించి ఈ యొక్క సినిమాలో చేశాడు. ఆయన ఐపీఎస్ గర్ల్ ఫ్రెండ్ ఇది అవుతుందని ఆయన కష్టపడి ఐఏఎస్ అవుతాడు. చాలా అటెంప్ట్లు ఇచ్చిన తర్వాత వెంటనే కాదు ఐఏఎస్ అవుతాడు. ఐఏఎస్ అయిపోగానే కలెక్టర్ ఎట్టయిపోయాడో నాకైతే తెలియదు. ఐపీఎస్ వదిలి నేను ఐఏఎస్ అయ్యానని వస్తాడు. రాగానే ఆయన ఊరికి కలెక్టర్ ఎట్ అవుతాడో తెలియదు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ సబ్ కలెక్టరు, జాయింట్ కలెక్టరు, ఇట్లా చాలా అయ్యి వచ్చిన తర్వాత ఈ 5 yearsకో ఏమో అవుతాడు కలెక్టర్, అంతే. మనోడు ఫస్టే కలెక్టర్ అయిపోయాడు, సరిపోతే పని. ఆ కలెక్టర్ అయిపోయి మళ్ళీ మధ్యలో వచ్చేసరికి ఆయన సీఎం క్యాండిడేట్ కింద ఇది వస్తాడు. సరే అది కూడా వదిలేసి ఎలక్షన్ కమిషనర్ అవుతాడు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ స్టోరీలో ఆయన రైతు కమ్ ఉద్యమకారుడు. ఇంకా ఏమైనా మిస్ అయ్యానో ఏమో, ఎందుకంటే అన్నీ ఉన్నాయి కాబట్టి అంత గుర్తు కూడా పెట్టుకోలేము. ఇన్ని అయ్యాడు, మనకి విసుగొచ్చేస్తుంది. ఏ క్యారెక్టర్ని మనం ఫాలో అవ్వాలి, ఇప్పుడు ఏది ఫాలో అవ్వాలా, ఎమోషన్ ఇదేం కావాలన్నది. ఇది ఫస్ట్ మనకి చికాకు వచ్చేస్తుంది. ఒకటో రెండో సరే మనోడు ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అయ్యాడు, అక్కడ నుంచి ఏం చేశాడు, ఓకే. పోనీ మనకి సీఎం క్యాండిడేట్ అయ్యాడు, మళ్ళీ ఒకే ఒకడిని మార్చి తీస్తున్నాడేమో, ఎంత బాగా తీస్తాడేమో అనుకొని మనం చూస్తే అది కూడా కాదన్నాడు. సరే ఈ కమిషనర్ మనకి చూసామంటే సీఎం క్యాండిడేట్ ఈ స్టోరీ పైన మన శంకర్ గారిది ఒకే ఒకడు అద్భుతమైన సినిమా, సూపర్.
ఎలక్షన్ కమిషనర్ ఉండి వాడు ఎంత స్ట్రిక్ట్ ఉండొచ్చు, ఏం చేయవచ్చో, వాడున్న పవర్స్ అంతా నీట్గా చెప్పింది మన కెప్టెన్ విజయకాంత్ది ఎలక్షన్ కమిషనర్ అనేసి ఒక సినిమా వచ్చింది. దాంట్లో ఉంటుంది. దాంట్లో ఒక 5-6 రూల్స్ పెడతాడు, అద్భుతమైన రూల్స్ అసలు. ఆ సినిమా కూడా వచ్చింది. అంతేందుకు మనకి సత్యరాజ్ సినిమా ఒకటి వస్తుంది, ఏంది మహానడిగానని. దాంట్లో మనోడు సీనియర్ ఆర్టిస్ట్ ఉండి సీఎం అయ్యి మళ్ళీ దిగేస్తాడు అనమాట. వాడు సీఎంగా ఉండ వేరే వాడిని ఇది చేయించేది. సో ఇట్లా చాలా సినిమాలు ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా కనిపిస్తుంది. మనం ఎక్కడ ఏ ఒక్క పోస్ట్కి ఏ ఒక్క దీనికి క్యారెక్టర్కి మనకి టచ్ కాము, ఆ ఎమోషనల్ ఫీల్ అయితే ఉండదు. అండ్ శ్రీకాంత్ ప్రాస్థెటిక్స్ వేశారు, బాగానే ఉన్నారు, కానీ మన వాయిస్లోనూ దీంట్లోనూ ఆయన ఓల్డ్ ఏజ్ ఇదంటే ఎందుకు మనకు నమ్మశక్యం కాలేదు. ఇది నాకు అంటలా పెద్దగా. సరే అది కాదు, మనము మిగతాది వచ్చామంటే సముద్రగని గారు బాగానే చేశారు. అంజలి ఒక డిఫరెంట్గా చేసిన క్యారెక్టర్. పాత దాంట్లో డప్పులు కొట్టుకుంటే ఎగురుతుంది, కానీ షార్ట్ హెయిర్లు కొద్దిగా డీగ్లామర్డ్గా తల పక్కకు తిప్పేసి ఇది మనకు వచ్చేసి నాకైతే కొద్దిగా ఓకే, కొత్తగా ట్రై చేసింది, కొద్దిగా బాగానే అనిపించింది. ఎక్కువ డైలాగులు ఉండవు, పెద్ద ఇది ఉండదు. కానీ ఇంకోటి మళ్ళీ బాగా డిజాస్టర్ అంటే హీరోయిన్. ఆమె ఎందుకు ఐరాధ్వాన్ని ఎందుకు తీసుకున్నారు, ఆమె ఎందుకుందో అర్థం కాదు మనకి. ఆమెని మెడిసిన్ చేస్తుంటుంది డాక్టర్, సరే డాక్టర్ చేసి డాక్టర్ ప్రాక్టీస్ చేయకుండా ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టుకుంటుంది. అది వదిలేసి లాస్ట్లో ఎలక్షన్స్ దగ్గర ఎందుకుందో తెలియదు. ఆ లోపల కౌంటింగ్ రూమ్లో ఉంటుంది. ఆమెకి ఏం సంబంధమో మనకు అర్థం కాదు. నాకు కనిపించాలి కాబట్టి పెట్టారు. ఇన్ని దారుణాలు అనమాట మనకి. అండ్ ఏ రేంజ్ ఉంటుంది అంటే మనకి సెకండ్ హాఫ్లో ఒక దగ్గర మదర్ అంజలి చనిపోయిన సీన్ ఉంటుంది. జనరల్గా అయితే మంచి టర్నింగ్ పాయింట్, హై ఎమోషన్ కంటెంట్ ఓ రేంజ్లో ఉండాలి. రామ్ చరణ్ చెప్పులు తీసుకొని గుండెలు బాదుకుంటూ అంటే తలకు కొట్టుకోరా బాబు ఇట్లా పనికి మన సినిమా చేసినందుకు అని మనకి ఖచ్చితంగా ప్రతి ఆడియన్స్ కనిపించింది. ఇన్ఫ్యాక్ట్ ఒకరిద్దరు కూడా అరిశారు థియేటర్లో. అంత ఫ్రస్ట్రేట్ అయిపోయినారు అనమాట. సాగదీస్తూ ఉన్నాడు, ఏ సీన్ని ఏ ఇది చేయాలా, లెంగ్తీ సీన్స్ ఎక్కడ కట్ చేయాలో తెలియట్లేదు అసలు. ఏందో కొన్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ అన్నాడు, ఆ ఫ్రెండ్స్ బ్యాచ్ స్టార్టింగ్ ఎక్కడో చూపించాడు, మళ్ళీ ఇంకెక్కడ కనిపించలేదు. బ్రహ్మానందం ఒక సీన్కి వస్తాడు, ఏదో ఇప్పుడు నువ్వు నాలెడ్జ్ పంచాలంటే నువ్వు ఏ ట్వీట్ ఏదో చేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఒక జిల్లా కలెక్టర్ వేరే జిల్లాకి వెళ్ళాలి అంటే ఆయన జిల్లా పర్మిషన్ తీసుకోవాలి, సరే ఉండొచ్చు. అఫీషియల్గా పోవాలంటే పర్సనల్గా ఇప్పుడు ఆయన జిల్లా కలెక్టర్ ప్రస్తుతానికి నెల్లూరులో ఉన్నాడు, ఆయన వైజాగ్ అతను, ఆయన సొంత ఊరికి పోకూడదా, పర్మిషన్లు తీసుకుంటూ పోవాలి ప్రతి జిల్లాది. ఇవన్నీ ప్రాక్టికల్లీ ఇది కాదు, ఉండొచ్చు ఒక రూలు. వీడు ఆ జిల్లాకి వెళ్ళి అక్కడేమన్నా కెలికితే అప్పుడు అనుకోవచ్చు, పర్సనల్గా ఎందుకు పోకూడదు, ఆయన వాళ్ళ ఇంటికి పోకూడదా, ఆపే హక్కు లేదు కదా. రాజ్యాంగమే నీకు పవర్ ఇచ్చింది, నువ్వు ఎక్కడన్నా పోవచ్చు ఎక్కడన్నా ఉండొచ్చు అనేసి. జనరల్గా అఫీషియల్గా నువ్వు ఇది చేయకూడదు. ఇట్లాంటి ఏ సాగదీయాలా పెట్టాలా నాది ఒకటి. వెన్నెల కిషోర్ అది కామెడీయా పాడ, నువ్వు నీకు తెలుసబ్బా కొన్ని పాయింట్లు అవి మాకు చెప్పాల్సిన అవసరం లే. మేము 400-450 పెట్టి టికెట్ కొని నేను సినిమాకి వస్తుంటే నేను సినిమా చూడాలా, ఎంజాయ్ చేయాలి. ఈ నాలెడ్జ్ ఎందుకు మాకు పుక్కటికి? ఇప్పుడు నేను జిల్లా కలెక్టర్లు కాదు, నేను తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక అమ్మాయిని ఇంతసేపు చూస్తేనే ఇది స్టాకింగ్ అంటారు, ఎందుకబ్బా మాకు అవన్నీ అవసరం లేదు కదా. ఇట్లాంటి పనికి మాలిన సీన్లు ఇవన్నీ సాగదీసి ఒక మహా చెత్త సినిమా అయితే తీశాడు. కానీ సినిమాలు ఏమన్నా బాగుందంటే కొద్దిగా బాగుంది. లిటరల్లీ మనకి ఇంటర్వెల్కి 15 నిమిషాల ముందు, ఇంటర్వెల్ అయిన తర్వాత 15 నిమిషాల తర్వాత ఆ అర్ధగంట మటుకు కొద్దిగా నీట్గా అనిపించింది. అంటే రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ ముఖ్యంగా ఫాదర్ క్యారెక్టర్గా ఆ నత్తితో చాలా అద్భుతంగా చేశాడు. ఎందుకంటే మనకి ఆపద్బాంధవుడు చిరంజీవి స్టైల్ కనిపిస్తుంది. అండ్ అక్కడక్కడ డ్యాన్సుల్లో కూడా మనకి చిరంజీవి ఇది కనిపిస్తుంది. డ్యాన్సులకు వచ్చామంటే రామ్ చరణ్ ఒక మంచి డ్యాన్సర్ మనకు తెలుసు. సినిమాలు చాలా పాటలు ఉన్నాయి, స్టెప్పులు కొద్దిగా బాగానే డ్యాన్స్ చేశాడు. కానీ ఫస్ట్ దానికి వచ్చినప్పుడు మటుకు ఈజిప్షియన్ మమ్మీ లెక్క బాడీ అంతా నీలుకొని ఆ స్టెప్ ఎందుకు రావట్లేదు, ఆ హాఫ్ స్టెప్ ఎంత దరిద్రంగా ఉందంటే అంత దరిద్రంగా ఉంది. ఫస్ట్ సాంగ్ అయితే డిసప్పాయింట్మెంట్. ఒరే నాయన రామ్ చరణ్ మంచి డాన్సర్, ఏంది అసలు రావట్లేదా, ఏమైనా బాడీలో ఏమైనా నొప్పులు వచ్చాయా, కడుపు నొప్పి, ఏందంటే ఎగురుతున్నాడో అర్థం కాల, అంత దరిద్రంగా ఎగురుతూ ఉన్నాడు.
అంత ఇది ఓకే. పాటల కోసం, సినిమా పాటల కోసం దాదాపు 75 కోట్లు ఖర్చు పెట్టారంటే డబ్బు కనిపిస్తుంది. అనవసరం. మీకు ఆ సెట్ మనం జనరల్గా గ్రీన్ మ్యాట్ వేసి కూడా కొట్టేయచ్చు, మనకు ఓ రేంజ్ ఇది అనిపించకుండా. వాళ్ళు కొద్దిగా గ్రాఫిక్స్లో ఇంకా మొన్న శంకర్ ఇంకా మర్చిపోలే, ఆయన 80s 90s ఆ ముకాబులాలో బూట్లు డ్యాన్స్ వేసేది, ఇంకా ఆ జమానాల్లోనే ఉన్నాడు శంకర్. ఇంకా ఇక్కడికి రాలే. ఎంత మారింది ఒక పాట దీంట్లో, ఒక సింపుల్గా తీయడం కానీ, కాంప్లికేటెడ్గా తీయడం కానీ, ఇంకా మనకి ఆ ప్రేమికుడు సినిమాలో తీసినట్టే తీయాలనుకుంటాడు. ఒక పాట ఏ పాటలు సరిగ్గా కూడా గుర్తులేదు అస్సలు. డబ్బు అయితే పెట్టాడు పాటల్లో. సినిమాటోగ్రఫీ చాలా అద్భుతంగా ఉంది అసలు. సాయి మాధవ్ బుర్ర డైలాగ్స్ బాగున్నాయి, నాకు చాలా వరకు చాలా బ్రహ్మాండంగా అనిపించాయి. పర్ఫార్మెన్స్లు వచ్చామంటే రామ్ చరణ్ది బాగుంది, అంజలిది బాగుంది, సూర్యది బ్రహ్మాండంగా ఉంది. ఆ నెగిటివ్ ఇది అండ్ జయరామ్ గారిది కొద్దిగా అటు ఇటు మనోడు ఎగతాళి ఉంటుంది చూడు, వాడు రాంది తమ్ముడికి తీసుకుంటున్నాడే అన్నప్పుడు వాడికి మిస్ అవుతున్నప్పుడు ఒక మనసు ఆనందపడుతుంది చూడు, ఇది ఫీలింగ్స్ కానీ ఆ పర్ఫార్మెన్స్ కానీ అది బాగుంది. అన్నీ ఉన్నాయి కానీ కథ లేదు. సుబ్బరాజు ఏం పనికి మనల్ని కథ ఇచ్చాడో అర్థం కాలేదు. ఈయన ఇంత చెత్త చేశాడు. దీని తర్వాత మళ్ళీ ఇంకా శంకర్ని నమ్ముతారా? ఎందుకంటే దీని ముందే భారతీయ 2 అని దారుణం తీసాడు అసలు. నేను వర్స్ట్ ఫిలిమ్స్లో అది ఆల్మోస్ట్ ఫస్ట్ వేసాను, ఎందుకంటే అంత దరిద్రం ఇండియన్ చూసి భారతీయుడు చూసినప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఫీల్ ఏమంటే దాని ఇజ్జత్ అని తీసి పడుతుంది. ఈడైనా ఆ సినిమాలు తీసింది, ఈ సినిమా కూడా తీసింది, ఆ శంకరైనా అనిపించేలా ఉందన్నమాట. సో ఓవరాల్గా ఒక పనికిమాలిన సినిమా. ఈ సంక్రాంతికి మనం ఎగ్గొట్టదగ్గ సినిమా. ఓటీటీ వచ్చినా కానీ ఫ్యాన్స్ ఏదన్నా ఫ్యామిలీతో కూర్చొని ఒక పక్కన పెట్టుకొని మాట్లాడుతూ అప్పుడప్పుడు టీవీ చూస్తారు చూడు, అట్ట చూసేదానికి పనికి వస్తుంది తప్పించి కూర్చొని చూసే దానికి మట్టుకు లేదు. ఎందుకంటే ఇది ఇంత లేట్ ఎందుకు చేస్తుందంటే పొద్దున్న సినిమా చూస్తే వచ్చిన తలనొప్పికి దిగేదానికి ట్యాబ్లెట్ వేసుకోకుండా ఎంతసేపు అంటే ఇదిగో రాత్రి అర్ధరాత్రి అయింది ఇది నేను రికార్డ్ చేస్తున్నప్పుడు. అంతసేపు పట్టింది అది ఇంకా తలనొప్పి దిగిన తర్వాత ఇంకా నేను రికార్డ్ చేద్దామని కూర్చొని రికార్డ్ చేస్తున్నాను. సో మేము చూస్తాము, థియేటర్కి వెళ్ళి చూస్తామంటే వెళ్ళి చూడండి. దరిద్రమైన సినిమా, అంత డబ్బు పెట్టి చూస్తాము మేమంటే వెళ్ళి చూడండి. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమాని. పెద్ద మనకి ఓ రేంజ్ పనికి మాలిన వల్గర్ ఐటమ్ సాంగ్స్ అని కూడా ఉండవు, కానీ వెళ్ళి చూడవచ్చు. అక్కడక్కడ పర్లేదు అనిపిస్తుంది తప్పించి మీకు హోల్ హార్టెడ్గా సూపర్గా ఉందని అయితే అనిపించదు. ఇది గుర్తు పెట్టుకొని పోయారంటే మీకు కొద్దిగా బెటర్ అనిపించచ్చు, రే మన భాను చెప్పినంత దరిద్రంగా లేదే అని అనిపించవచ్చు. ఎందుకంటే ఒక రివ్యూ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ ఉంటుంది తప్పించి మిగతా అది ఇంకేం ఉండదు. కానీ నేను చెప్పినవన్నీ కానీ మీరు చూసారంటే మీకు అదే ఫీలింగ్ వస్తుంది ఖచ్చితంగా. సో ఈ మూవీ గురించి మనం ఇంత చెప్పుకొని చాలు. మనం ఇంకో వీడియోలో ఇంకో మూవీ గురించి మాట్లాడుకున్నాం. అప్పటిదాకా ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మటుకు మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.